హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు. సో గైస్, ఈరోజు డే 2 అనమాట. ఈరోజు ఫస్ట్ మార్నింగ్ ఇక్కడ ర్యాలీ జరిగింది. సో ఊరు మొత్తము ఇట్లా ర్యాలీ చేసిండ్రు అనమాట ఈరోజు మార్నింగ్. గైస్, ర్యాలీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయ్ దేవరకొండని ఇన్వైట్ చేసిండ్రు అనమాట. సో విజయ్ దేవరకొండ రామేశ్వరరావు గారి ఫామ్ హౌస్లో ఉన్నారు. సో హాఫ్ డే స్టే చేసిన తర్వాత మార్నింగ్ ఇక్కడ బంగ్లా ముందల ఇన్వైట్ చేసిండ్రు అనమాట. సో ఆ క్లిప్ నేను కవర్ చేయలేకపోయినా. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మొత్తం ఉండబోతుంది. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. గైస్, ఇక్కడ గెస్ట్ అందరినీ ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చేయడం జరిగింది. సో విజయ్ దేవరకొండ మదర్ కూడా ఇక్కడే ఈ స్కూల్లోనే చదివారు, ఆర్ఐడి స్కూల్లో. ఇక్కడ వెల్కమింగ్ తర్వాత ప్రోగ్రామ్ మొత్తం స్టార్ట్ అయింది. ఇక్కడ సెరమోనీ ఇంకా స్పీచెస్ మొత్తం ఇక్కడ ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. అతిథులైనటువంటి కార్యక్రమంలో 2000 నుంచి 3000 వరకు ఉండే అరుణే దీంట్లో అటెండ్ కావడం ఒకటైతే, రెండవది 3 తరాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ కన్వర్షన్ కిషన్ రెడ్డి గారికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి విషయాలు రికార్డు Wonderful book records. So, gathering 2,000 alumni over 3 days and honoring 200 teachers. This is to certify that RID Government High School, Kolhapur, Nagpur Control District, Telangana achieved an extraordinary milestone by bringing together 2,000 alumni each day over a 3-day celebration from November 27th to 29th. 2024. Alumni gathered to relive cherished childhood memories. Isn't it? Cherished childhood memories are wonderful boon for each one of you. And recite the school pledge and honor 200 esteemed teachers who served over the school's 94 years history. Since its founding in 1930, organized by the Rani Indira Devi Garu RID Alumni Welfare Society and coordinated by RID Alumni President Dr. K. Sai Prasad Rao Garu, this memorable event at RID Government School, Kolhapur, Telangana has been officially recognized by the International Wonder Book of Records and the presence of esteemed guests and Dingi Narendra Gaur and myself. ముఖ్య అతిథి మనందరి మన ప్రాంతం వాడు, మనందరం ప్రేమించే ముందు మన 2 రాష్ట్రాలలో కాకుండా భారతదేశంలో కూడా మంచి పేరు తెచ్చినటువంటి సూచి రావడం మనందరికీ చాలా గర్వకారణం. ఐ ప్రే లార్డ్ టు గివ్ మోర్ సక్సెస్. అలాగే మన అలుమిని ముఖ్య అతిథులు ప్రొఫెసర్ డాక్టర్ రామగోపాలరావు గారు, మై క్లాస్మేట్ వైదేహి, దెన్ జ్యువెల్స్ అందరు కూడా వారిని ఒక మోడరేటర్ కూడా వారిని రేపు ప్యానల్ డిస్కషన్ 1969 హెచ్ఎస్సి అండ్ 1982 ఇంటర్మీడియట్ కథానాయకుడు మన విజయ్ దేవరకొండ గారు దాన్ని కూడా లాంచ్ చేస్తారు. మూడవది ఇక్కడ మన ఆర్ఐడియన్స్ అందరి అతిథుల సమక్షంలో వండర్ రావాలి ఎక్కి దిగిన ఇప్పుడు రావాలి ఎక్కి దిగిన మెట్లకు నొక్కి. అందరికీ నమస్కారం. కొల్లాపూర్ ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఐడి అలుమ్నై అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను పెంచిన వాళ్ళు. కొల్లాపూర్తో నాకున్న రిలేషన్ నేను చెప్తాను. అమ్మ చదివింది ఆర్ఐడిలో ఒక 1 year, మా మామయ్య చదివారు ఆర్ఐడిలో 1 year. వాళ్ళు కూడా మీ అలుమ్నై. మా తాతయ్య ఒక 1 year కొల్లాపూర్లో పనిచేశారు. అప్పుడు అందరు ఇక్కడ చదవడం జరిగింది.
చాలా వినేవాడిని చిన్నప్పుడు, ఎందుకంటే ఎంతోమంది రిలేటివ్స్ ఇక్కడ కాబట్టి ప్రతి పంట ఫస్ట్ పంట సింగోటం సంస్థానంకి ఇవ్వాలని మన ఇక్కడ కొల్లాపూర్ బ్యూటీ గురించి ఎంతో విన్నాను. ఈరోజు రావడం జరిగింది, చూడడం జరిగింది, మీ అందరినీ కలవడం జరిగింది. ఇప్పటి నుంచి 100% నేను రామేశ్వరరావు గారు ఇంట్లో ఉండడం జరిగింది. నిన్న 100% ఆల్మోస్ట్ మీరు ప్లానింగ్ ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ ఉన్నామని ఒక ఫ్యూ డేస్. మీ ఊరు చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఊరు. ఇప్పుడు ఆర్ఐడి గురించి మాట్లాడితే ఎంతోమంది, అంటే నిన్న మీ ఆర్ఐడి వీడియో చూస్తున్నాను. నిన్న ఏదో ఫంక్షన్ జరిగింది కదా, ఏదో TV9లో లైవ్ ఏదో వస్తుంటే చూశాను. చూస్తే ఆ స్టేజ్ మీద రామేశ్వరరావు అంకుల్, రామ్ గోపాలరావు గారు, జయేంద్ర రెడ్డి గారు, ఎంతోమంది అలుమ్నై, జూపల్లి కృష్ణ, ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్, ఆర్ఐడి అలుమ్నై అంట. రామ్ గోపాలరావు గారు బిగ్స్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు, జయేంద్ర రెడ్డి గారు హార్వర్డ్లో పనిచేస్తున్నారు, ప్రసాద్ గారు US నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆల్ ఇయర్ అలుమ్నై. అసలు నేను ఒక్క ఊరు నుంచి ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్, ఒక్క స్కూల్ నుంచి ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ చూద్దాం అసలు షాకింగ్. అంటే ఈ ఇన్స్టిట్యూట్ అంతమందిని, ఈ ఊరు ఈ ఇన్స్టిట్యూట్ అంతమందిని ఇచ్చింది. 1970లో రాణి ఇంద్రాదేవి కాలేజ్కి, ఆ కాలేజ్లో ఉన్న టీచర్లకి, స్టూడెంట్స్కి తెలియదేమో, ఒక 50 years తర్వాత రామేశ్వరరావు గారు లాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈ ఊరు నుంచి, ఈ స్కూల్ నుంచి వస్తారని. వాళ్ళకి బిగ్స్ పిలానీని నడిపే ఒక వైస్ ఛాన్సలర్ వస్తారని ఈ స్కూల్కి తెలియదు, ఈ టీచర్లకు తెలియదు. ఎంతోమంది ఈ స్కూల్ నుంచి వెళ్ళి ఇంత సక్సెస్ఫుల్ అవుతారని స్కూల్కి తెలియదు. ఐ రెస్పెక్ట్ సక్సెస్ అ లాట్, ఎందుకంటే సక్సెస్ సొసైటీని మార్చేస్తుంది. ఒక్కరి సక్సెస్ సొసైటీని మార్చగలుగుతుంది. ఇప్పుడు రామేశ్వరరావు గారి సక్సెస్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్యామిలీస్ని ఇంప్రూవ్ చేసి ఉంటుంది. be it through my home, be it through the cement factories, be it through media, be it through the social service they do, through homeopathy, through setting up clinics. One person's success can change so many people's lives. ఈ రోజు అలుమ్నై తీసుకున్న రెజల్యూషన్ will impact success of the future generation. I respect what alumni మీరు అందరూ కలిసి ఈ రోజు ఫ్యూచర్ జనరేషన్ గురించి తీసుకున్న రెజల్యూషన్, మీరు చేసే కాంట్రిబ్యూషన్, సొసైటీని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే డెసిషన్. ఐ రెస్పెక్ట్ దట్. అండ్ ఈరోజు మనకు కొల్లాపూర్లో ఆర్ఐటీలో అయినా, రాణీంద్రాదేవి స్కూల్స్లో చదివే పిల్లల్లో అయినా, ఈ ఊర్లో అయినా ఎవరు ఏం కాబోతున్నారో మనకు తెలియదు. రేపు ఇదే స్కూల్ నుంచి, ఇదే ఊరు నుంచి ఇంకొంతమంది ఇండస్ట్రియలిస్ట్, ఇంకొంతమంది యాక్టర్లు, ఇంకొంతమంది పొలిటీషియన్లు వస్తారు. మనకి ఈరోజు తెలియదు, వాళ్ళు రేపటి నాడు బయటకు వస్తారు. మనం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ I admire what the alumni is doing and I will always respect it. I admire what నేను వెళ్ళాలి ఇప్పుడు నా alumni మీట్కి. మీ అందరూ ఇంతమంది 3,000 మంది 5,000 మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి మీ alumni మీ స్కూల్ గురించి రావడం, అది చూసి ఐఎమ్ వెరీ మూవ్డ్. అండ్ మా తాతయ్య ఒక 1 year కొల్లాపూర్లో, ఎంతమంది 5-6 పిల్లలు పాపం వాళ్ళు అప్పటి నుంచి వస్తున్నారు, వచ్చారు అని. సో గైస్, Day 2 ఇట్లా జరిగింది ఆర్ఐడి కాలేజ్లో. సో విజయ్ దేవరకొండ ఇప్పుడే స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయింది అన్నమాట. గైస్, ఇక్కడ మొత్తం VIP డైనింగ్ ఏరియా అన్నమాట. సో మేమందరం జస్ట్ మిస్ అయిందనమాట. విజయ్తో ఫోటో దిగుదాం అనుకున్నాము. స్టేజ్ ఎక్కే లోపలే విజయ్ తొందరగా వెహికల్ ఎక్కి వెళ్ళిపోయింది అనమాట. సో మా డాడీ మాత్రం దిగడం జరిగింది. ఇంకా ఇక్కడ మై హోమ్ చైర్మన్ రామేశ్వరరావు గారిని కలవడం జరిగింది. గైస్, ఈవినింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళ బ్యాగ్స్ తోటి ఫొటోస్ దిగడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చినారనమాట ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళందరూ కలుసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కూడా వాళ్ళ ఫేసెస్లో చాలా ఎలా కనిపిస్తుందంటే, అసలు వీళ్ళందరికీ ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అసలు ఈ 2 days ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట వీళ్ళందరికీ.
మా మామయ్య వాళ్ళ బ్యాచ్ ఫొటోస్ దిగుతున్నారనమాట, గ్రూప్ ఫోటో. ఇంకా సెకండ్ డే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు అనమాట. సో చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ అందరినీ కలుసుకున్నాక వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళు కూర్చున్న ఏరియా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అనమాట. ఇక్కడ ఒక క్లాస్ రూమ్ మొత్తం ఆర్ట్ సెక్షన్ పెట్టిండ్రు అనమాట. సో చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి అనమాట. గైస్ ఇక్కడ స్కూల్లో మమ్మీ వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ బ్యాచ్ తోని వాళ్ళ కాలేజ్కి వెళ్ళిండ్రు అనమాట. సో వాళ్ళతోని కొంచెం ఇంటరాక్షన్ ఉంది. ఇంకా వాళ్ళ చిన్నప్పటి ఫోటోని రీక్రియేట్ చేసిండ్రు అనమాట. సో ఆ ఫోటో కూడా నేను పెడతాను మీకు. కూడా కష్టం ఉంది. గైస్ ఇక్కడ వీళ్ళు ఎప్పుడో 30 years బ్యాక్ చదివిన అనమాట 9th క్లాస్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకున్నారో. సో ఇది ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది అనమాట. గుర్తుపట్టలే దానికి అర్థమైంది. కాంపిటీషన్ అనేది తెలియకుండా పేరు కవితాంజలి. నేను 10th వరకు గోపాలాపూర్లో చదువుకున్నాను. ఇంటర్కి రాణేంద్రాదేవి కాలేజీలో ఇంటర్ చేశాను. నెక్స్ట్ నాకు ఇంటర్లోనే మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు. రోజు ఇక్కడ జరిగిన ప్రోగ్రాంలో నేను అటెండ్ అయ్యి చాలా సంతోషాన్ని అనుభవిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. పేరు కుర్మయ్య. నేను నార్లాపూర్ హై స్కూల్లో FS హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఫీలింగ్ అది 2 days నుంచి చాలా చాలా థ్రిల్లింగ్ ఫీలింగ్గా అనిపిస్తుంది. ఇది ఈ అల్యూమి ఇలా కలపడం, RIDలో వీళ్ళు ఇలా ఈ రోజు ఇలా కలుస్తుందని కూడా అనుకోలేదు. చాలా ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఖాదర్ పాషా. 10th వరకు గాంధీ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ HSC. ఈరోజు మేమందరం కలుసుకోవడము, ఈ అనుభూతి మరవలేని అనుభూతి. సో నిన్నటి నుంచి నేను ఎదురు చూస్తున్నా. నిన్న 10 సార్లు నా ఫోటో చూశాను, ఎవరు వస్తారని. ఓన్లీ మాధవ్ ఒకటే కనిపించింది నిన్న. అదే కనీసం చిన్ననాటి స్నేహితులు కలవాలని అందరూ అనుకున్నాము. కనీసం ఒక 1 day కూడా ఫ్రీగా తీసి రాలేకపోయారని చాలా బాధపడ్డాను. సో నిన్న బాధపడ్డాను, కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కలిసి కొద్దిసేపు నవ్వుకున్నాము. మళ్ళీ చిన్నతనం నాటి జ్ఞాపకాలు మళ్ళీ నెమరేసుకున్నట్లు చాలా ఆనందంగా ఉంది. సో నా ఒపీనియన్ ఒకటే, ఇయర్లీ వన్స్ ఒక్కసారన్నా ఏదో ఒక 365 డేస్లో ఏదో ఒకటే రోజు, అది మార్నింగ్ రావాలా, ఈవినింగ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలా. అకామిడేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు పిల్లలతో రావాలా, మళ్ళీ మీరు సింగిల్ రావద్దండి, పిల్లలతో రండి. మొత్తం హస్బెండ్ పిల్లలు అకామిడేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇయర్లీ వన్స్ 363 days మీది, 64 days మనది. సో 360. సో ఆ డే ఏదో మీరు అందరు ఫిక్స్ చేయండి. అకామిడేషన్, ఫుడ్ అన్ని నేను అరేంజ్ చేస్తాను నా అదృష్టంగా భావించి. సో అందరి కలవము. మనలో ఎంతో మంది మిస్ అయ్యారు. మన ఫోటోలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మిస్ అయ్యారు. మన ఫోటోలో ఉన్నవారు అందరూ ఒకసారి కలిస్తే ఒక సంతోషము. ఈ రోజు కలిసినందుకు మనం 1 year మన ఆయుష్ పెరిగినట్టే. మనము కలవడం వల్ల 1 సంవత్సరం మన ఆయుష్ పెరిగింది. అంటే 364th day మళ్ళీ కలుస్తుంటే 1 year ఆయుష్ పెరుగుతూ పోతుంది. మనం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందరికి ధన్యవాదాలు. వన్స్ అగైన్ అందరికి మరొకసారి ధన్యవాదాలు. నా పేరు రూబీ. నేను RID జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ HEC 2 years 10th మననూరులో చదివాను. ఇక్కడ ఈ కాలేజీలో చదివినప్పుడు ఆ రోజు
ఎంతో సంతోషం. అంటే తెలియని వయసు ఒక విధంగా అంటే అది చెప్పలేని సంతోషం, ఇంకంతే, ఏం లేదు. అందరం కలుసుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఒకరినొకరిని చూసుకొని ఆకారాలన్నీ మారిపోయి వికారంగా అయినప్పటికీ కూడా ఆ రోజులను గుర్తు చేసుకొని ఎంతో సంతోషంగా ఈరోజు గడపడం జరిగింది. ఈ యొక్క అవకాశం అనుగ్రహించినటువంటి ఆర్ఐడి జూనియర్ కాలేజీ సీనియర్స్ అంటే 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలలో భాగంగా ఈరోజు కలుసుకోవడానికి మనకు అందరికీ కూడా సమయము ఈరోజు అనుకూలించింది. అనుకూలించినటువంటి సమయాన్ని విధంగా సద్వినియోగం చేసుకోవడానికి కూడా మనకు దొరికింది. ఈ యొక్క అనుభూతులన్నింటినీ కూడా చిరకాల జ్ఞాపకం. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఒకసారి కలుసుకోని అంటే చెప్పుకోలేని ఆనందం, అభిమానం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాను. నా పేరు సరిత. నేను 10th క్లాస్ వరకు పాల్మక్కులు అని శంషాబాద్ మండలిలో అక్కడ చదువుతున్నాను. తర్వాత అదేమో నాకు పుట్టినిల్లు లాంటిది, ఇదేమో అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. ఇది నేను అనుకోకుండా 2 years ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఇక్కడ చదువుకున్నందుకు నేను అప్పట్లో కొంచెం బాధపడ్డాను, కానీ అది నాకు యూజ్ అయ్యి నాకు జాబ్ వచ్చింది. అంటే బీఈడి తర్వాత నాకు టీచర్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కాబట్టి అదొక హ్యాపీ. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను అన్నది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే అందరు చాలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చేయడం వల్ల వాళ్ళందరిని చూస్తుంటే అసలు మన క్లాస్ వాళ్ళు ఎవరు కలవట్లేదు, కానీ వాళ్ళు ఎంత ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటున్నారు. ఇట్లాంటివి మనం కూడా జరుపుకోవాలని అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. అందరిలో రావాలి. మన ఇంకా మన ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అవన్నీ చూసి ముందుకు వస్తారు. కాదర్ భాష గారు ఇంకా నెక్స్ట్ నుంచి 1 year ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మన దగ్గర వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేసి కలిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నా. నేనే గ్రూప్ నేమ్ చేసిన అది నాకు ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయగలిగినాం. ఇంకా చాలా మంది అసలు 30 years తర్వాత కొంతమంది ఫేసెసే తెలియదు, అట్లాంటి వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకున్నామంటే అది ఏదో కొంచెం సాధించినాం అన్నట్టే ఉంది. చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా మనం ఎన్నిసార్లు కలుసుకుంటే అంత మంచిది. ఇప్పటి నుంచి మన పిల్లలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. థ్యాంక్ యూ. కుర్మయ్య. నేను ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయీగా పెంట్లవెల్లి బాయ్స్ హై స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్నాను. అయితే నేను నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూర్వం చిన్ననాటి మిత్రులు కలుసుకోవడం, ఇక్కడ 2 years మనం చదువుకున్న ఈ కళాశాలను నిజంగా కూడా చాలా మర్చిపోలేండి. సో మన కాదర్ భాష చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి కలుసుకొని మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే నిజంగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మన చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. జీకే వేణుగోపాల్. ఏ చెట్టుని అడిగినా గోడని అడిగినా అందరూ మన గురించి చెప్తుంది. భీమయ్య సార్ చాలా ఇబ్బంది పడుతుండే, ఎక్కడ ఉండడం మళ్ళీ భీమయ్య సారు. మనం ఏడ ఉన్నామని గోపాలకు వచ్చిన సార్ ఎన్నికలే తిరుగుతుండే, వచ్చారా తాత వచ్చారా అని ఉరికి పోయి కూర్చుంటుండే. కానీ 45 మంది గర్ల్స్ ఉంటుండ్రి. ఇంతమందిలో 10 మంది దాకా కూడా రాలేదు. ఇప్పుడే మేము ఒక 3 యాడ్ చేసినాము. విజయలక్ష్మి అని అర్ణను, ఎల్లూరు వాళ్ళని ఇద్దరిని. ఇంకా చాలా మంది ఇప్పుడే తీసుకుంటాం అందరి నెంబర్లు యాడ్ చేసి. మన కాదర్ భాయ్ మంచి పార్టీ ఇస్తారంట. వాడు ఇంకా అధికారంలో ఎప్పటికీ పోతాడు, అందరిలోపలే కలిసితే బాగుంటుండే. కాబట్టి ఏదైనా సరే అందరూ కూడా స్ట్రెంత్ అందరూ కలిసికట్టుగా ఒకసారి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికి దొరికిన నెంబర్ వాళ్ళు యాడ్ చేయాలంటే మన క్లాస్ వాళ్ళే మంది కాదు అని చేసి దాన్ని చేసి ఒకసారి ప్రోగ్రామ్ చేయాలి. రమేష్ రెడ్డి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. 93 to 95 బ్యాచ్. చాలా మంది ఉండే, వాళ్ళంతా మిస్ అయ్యారు. వీడు అది చూస్తున్నట్టు నాకు మాట్లాడానికి వస్తలేదు, చాలా తక్కువ నేను మాట్లాడాలనుకున్నదంతా వీడే మాట్లాడేసాడు. ఇంతకంటే నాకు రాదు, సారీ. అందరూ మాట్లాడేసారు. నేను మాట్లాడాలనుకున్నదంతా నా మనసులో మాటలంతా ఇలాగే మాట్లాడేసారు. నేను అతను మాట్లాడలేవు, సారీ. ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్గా అయితే ఉన్న నాకు ప్రజెంట్లో కుర్మయ్య సార్, కుర్మయ్య గారు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ప్లీజ్ నెక్స్ట్ ఏదైనా అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదురా 93, 95 బ్యాచ్ నాది. పేరు చంద్రకళ. నా పేరు రాధా. నేను ఇంటర్ ఇక్కడే చేశాను. నాకు మేము సింగోట నుంచి ఒక 5 members వస్తుంటే ఆ జ్ఞాపకాలు చాలా గుర్తు తెచ్చుకుంటుంటేనే చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక 2-3 months నుంచి ఇట్లా ఇక్కడికి రావాలి అనుకున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రావాలని చాలా హ్యాపీగా ఎదురు చూసినాం. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వీలైనప్పుడు అంతా కలుసుకోవాలని ఉంది. లైఫ్లో ఇట్లా హ్యాపీగా ఉండాలని ఉంది. పెడతాడు ఆడ వాడకు. నా పేరు మాధవిలత. నేను ఇక్కడ సేమ్ బ్యాచ్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. కేఎస్ మాధవిలత నా పేరు. అక్కడ చెప్తుంది కదా.
బ్యాక్గ్రౌండ్ లో చెప్తుంది. నా ఒక పాట పాడుతున్నా స్నేహితుల గురించి. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. పలకాడే బంధువులున్నా నేస్తానికి సరికాదన్నా, తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరాదన్నా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా మిగిలేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాకా నీదురా. గైస్ ఇక్కడ మమ్మీ వాళ్ళు చాలా మెమరీస్ గుర్తు చేసుకున్నారు. సో ఇక్కడ మొత్తము కాలేజ్ లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ ఈవెంట్ జరిగింది. సో స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్ని జరిగినాయి అన్నమాట. ఈ రోజు డే 2 ఇలా ఎండ్ అయ్యిందనమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా వీళ్ళందరి హ్యాపీనెస్ చూసి మీకు ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో రేపు మళ్ళీ డే 3 వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో రేపు పెద్ద ఈవెంట్ జరగబోతుంది. రేపు మళ్ళీ కలుద్దాం గైస్.